సహనశీల. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనశక్తి అత్యంత ఆశ్చర్యకరమైనది. నిన్ను చూస్తుంటే శివకాముడు పెళ్లాడిన కేతకి అనే స్త్రీ జ్ఞాపకం వస్తున్నది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వాళ్ళ కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక కొండ ప్రాంతంలోని ఒక గ్రామంలో శివకాముడనే కాపు యువకుడుండేవాడు. అతని పొలం కొండ నానుకునే ఉండేది. అక్కడే అతని పశువుల దొడ్డి కూడా ఉండేది. పైరు కోతకు వచ్చినది మొదలు పంట ఇంటికి చేరినదాకా అతను ఆ పశువుల దొడ్డిలోనే అహోరాత్రులు గడిపేవాడు. ఎందుచేతనంటే ఆ ప్రాంతాలలో దొంగల భయము, దుండగీళ్ల భయము ఉండేది. ఒక చీకటి రాత్రి శివకాముడు మంచం మీద నడుము వాల్చబోతుండగా కొండ పక్కనుంచి ఏదో అలికిడి వినిపించింది. అతను చప్పున పశువుల చావిడి నుంచి బయటికి వచ్చి చూస్తే కొండమీదకి ఎవరో వేగంగా ఎక్కిపోతున్నట్లు కారు చీకట్లో అస్పష్టంగా కనిపించింది. శివకాముడు దుడ్డుకర్ర ఒకటి తీసుకుని పరుగున కొండ దారి వెంబడి వెళ్ళాడు. కాని ఆ దారి చిన్న మలుపు తిరిగేసరికి అతని ఎట్ట ఎదుట ఒక ఇల్లు కనబడింది. ఇంటి లోపల దీపాలు వెలుగుతున్నాయి. ఆ ఇంటిని చూసి శివకాముడు దిగ్భ్రాంతుడయ్యాడు. ఎందుచేతనంటే అతనికి తెలిసినంత వరకు ఆ ప్రాంతంలో ఇల్లు అన్నది లేదు. తన పశువుల దొడ్డికి ఇంత సమీపంలో ఇల్లు ఎప్పుడొచ్చిందో, అందుల్లో ఎవరుంటున్నారో అతనికి అంతు చిక్కలేదు. ఈ వింత ఏమిటో తేల్చుకుందామని అతను ఇంటిని సమీపించి లోపలికి అడుగుపెట్టాడు. అది కొత్తగా కట్టిన ఇల్లులాగా లేదు. చూడటానికి మోతుబారి ఇల్లులాగా ఉంది. లోపల కలప సామగ్రి, వెండి వస్తువులు కనిపించాయి. ఇంట్లో ఒక వయసు మళ్ళిన పురుషుడు, స్త్రీ ఉన్నారు. ఒక వయసులో ఉన్న పిల్ల లోపలి గదిలో అటూ ఇటూ తిరుగుతూ మధ్య మధ్య శివకాముడి కేసి చూస్తున్నది. ఆ పిల్ల ముందు చావిట్లోకి వచ్చి, వడ్డించాను, భోజనానికి లేవండి అని పెద్దవాళ్లతో అన్నది. ముసలివాడు శివకాముడితో, నువ్వు కూడా భోజనానికి రా నాయనా అన్నాడు. అసలే శివకాముడికి తాను చూస్తున్నదంతా మాయా అనిపిస్తున్నది. వాళ్ళు తనను భోజనం చెయ్యమనడంలో ఏదో దుర్మార్గం కూడా ఉండవచ్చునని అతనికి తోచింది. అతని సంకోచం చూసి ముసలివాడు, భయపడకు, ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోదుగాని అన్నాడు. కాని శివకాముడు భయంతో ఏమీ అనక బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు. అతని కళ్ళు ఆ అమ్మాయి మీదనే ఉన్నాయి. అంత అందమైన మనిషిని అతను కలలో కూడా ఊహించలేదు. ఆమె పదే పదే తన కేసి దృష్టి మరల్చుతూ ఉండడం అతను గమనించాడు. అంతలోనే అతనికి తల తిరిగినట్టయింది. అతను కళ్ళు గట్టిగా మూసుకుని మళ్ళీ తెరిచి చూసేసరికి దృశ్యం పూర్తిగా మారిపోయింది. అతను తన పశువుల దొడ్లోనే ఉన్నాడు. ఎదురుగా కొండ ఉన్నది. అంతటా చీకటి, ఇల్లు లేదు, ఏమీ లేదు. తల పైకెత్తి చూస్తే నడినెత్తిన ఉండవలసిన నక్షత్రాలు బాగా పడమటికి వాలిపోయాయి. అంటే అతను పశువుల పాక నుంచి బయటికి వచ్చి జామున్నర అయ్యి ఉండాలన్నమాట. ఈ వింత సంఘటన గురించే ఆలోచిస్తూ అతను మంచం మీద పడుకుని గాఢమైన నిద్రపోయాడు. కాని మర్నాటి నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. క్రితం రాత్రి తాను చూసిన ఆ అమ్మాయి రూపం అతని కళ్ళల్లో అలాగే మెదులుతున్నది. ఏ పని చేస్తున్నా అతనికి ఆమెను మరవటం మటుకు సాధ్యం కాలేదు. అతను వెర్రివాడిలాగా కొండ ప్రాంతమంతటా తిరిగాడు. ఆ ఇల్లు కాని, ఆ పిల్ల కాని, ఆమె తల్లిదండ్రులు కాని అతనికి ఎక్కడా కనిపించలేదు. మనిషికి పరధ్యానం జాస్తి అయింది. పాలిపోయాడు, చిక్కి సగమయ్యాడు. ఏడాది తిరిగింది. మళ్ళీ కోతల తరుణం వచ్చింది.
శివకాముడు మళ్ళీ పశువుల దొడ్లో రాత్రింబగళ్ళు గడపనారంభించాడు. ఒక రాత్రి అతను ఎందుకో పశువుల పాక బయట అడుగు పెడుతూనే ఆ పాత ఇంటి చావట్లో ఉన్నాడు. ఆ ముసలివాడు, ఆయన భార్య, కుమార్తె అంతా వెనకటిలాగే ఉన్నది. ఆ పిల్లను చూడగానే శివకాముడికి ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. ఆ మనిషిని చూస్తుంటే కడుపు నిండినట్టుగా ఉన్నది. ఆమె కొంచెంసేపు లోపలి గదిలో తారట్లాడి అందరినీ భోజనాలకు రమ్మన్నది. ఈసారి శివకాముడు సంకోచించలేదు. ముసలివాడు రమ్మనటమే ఆలస్యంగా అతను కూడా లోపలికి వెళ్ళాడు. భోజనం దివ్యంగా ఉన్నది. అంత రుచికరమైన భోజనం శివకాముడెన్నడూ తిని ఉండలేదు. భోజనాల దగ్గర పెద్దవాళ్ళిద్దరూ తమ కూతురి పెళ్లి ప్రస్తావన తెచ్చి ఆమెను శివకాముడికిచ్చి చెయ్యాలన్న తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆమెను పెళ్లాడినట్టయితే అతనికి బాగా కలిసి వస్తుందని, 10 తరాల పాటు అతని వంశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. శివకాముడు మారు మాట్లాడకుండా ఆ పిల్లను పెళ్లాడటానికి సమ్మతించాడు. ఆమె పేరు కేతకి. ఈ ఏడు అతను పంటతో పాటు ఇంటికి చేరుకోలేదు. అతను పశువుల దొడ్డిలోనూ లేడు. ఏమయ్యాడో అతని బంధువులకు అంతు చిక్కలేదు. చివరకు ఒకనాడు అతను ఇల్లు చేరేసరికి అతని వెంట అప్సరస లాంటి అమ్మాయి ఒకతే ఉన్నది. ఈమె నాకు కాబోయే భార్య అన్నాడు శివకాముడు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళ వివాహం యథాప్రకారం జరిగింది. పెళ్లి కూతురు చాలా సాధువు. ఆమెలో ఏమాత్రమూ అతిశయమన్నది లేదు. ఆమె ఎవరో, ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియకపోయినా అందరూ సంతోషించారు. ఆమె అడుగుపెట్టినది మొదలు శివకాముడి ఇంట పాడి పంటలు అభివృద్ధి అయ్యాయి. ఆమె తన ఇంటికి వచ్చిన వారిని ఎంత పేదవారైనా సరే ఆదరించకుండా పంపేది కాదు. ఆమె దయా దాక్షిణ్యాలను గురించి చుట్టుపట్ల చాలా దూరం తెలియటం వల్ల బీద బిక్కి ఎప్పుడూ వాళ్ళింటికి వచ్చి ఆమె సహాయం పొందుతుండేవారు. కేతకిని పెళ్లాడాక శివకాముడు త్వరలోనే మామూలు మనిషి అయ్యాడు. సిరి సంపదలు కలిసి రావటంతో అతనికి కాస్త అహంకారం కూడా పెరిగింది. రాను రాను అతను తన భార్యను చాలా తేలిక చేసి చూడసాగాడు. అస్తమానము భార్యను చూసి విసుక్కునేవాడు. నోటికి వచ్చినట్టు తిట్టి అవమానించనారంభించాడు. కేతకి ఎంతో ఓర్పుతో అన్నీ భరించి ఊరుకునేది తప్ప ఎదురు చెప్పేది కాదు. ఇలా కొంతకాలం జరిగాక ఒక సంక్రాంతి ముందర ఒక ఎద్దు చాలా పొగరబోతుతనం చూపి అతన్ని పలుపుతో సహా ఈడ్చుకుపోసాగింది. కేతకి చప్పున ఇంట్లో నుంచి బయటికి వచ్చి తన భర్త చేతిలో ఉన్న పలుపు తీసుకుని ఒక్క గుంజు గుంజింది. వెంటనే ఎద్దు గుండెల్లో ఎవరో పొడిచినట్లుగా పడిపోయి తిరిగి లేచి నిలబడటానికి చాలా ప్రయాసపడింది. లేచి నిలబడ్డాక కూడా ఆ ఎద్దు వణుకుతూ ఉండడం శివకాముడు కళ్ళారా చూశాడు. తరువాత కేతకి ఆ ఎద్దును పిల్లిని పట్టుకుపోయినంత తేలికగా గొంజ దగ్గరికి పట్టుకుపోయి కట్టేసింది. ఎద్దు ఆమెకేసి బెదురు చూపులు చూస్తున్నది. ఇది చూస్తున్న శివకాముడికి కూడా గుండెల్లో దడ పుట్టింది. తన భార్య మామూలు మానవ స్త్రీ కాదన్న సంగతి మర్చిపోయి అతను ఆమెను చాలా చులకనగా చూశాడు, అవమానించాడు. శివకాముడు తన బుద్ధి తక్కువతనం గ్రహించి అది మొదలు భార్య పట్ల ఎంతో గౌరవాభిమానాలతో మసులుకున్నాడు. వాళ్ళు గంపెడు పిల్లల్ని కని పాడి పంటలతో కలకాలం చాలా సుఖంగా జీవించారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, శివకాముడు తన భార్యను మామూలు మనిషిగా చూసి అవమానించడంలో తన నైజం బయట పెట్టుకున్నాడు. కానీ కేతకి అమానుష శక్తి సామర్థ్యాలుండి కూడా ఆ అవమానాలను ఎందుకు సహించింది? ఆమె మామూలు భార్యలలాగే సహనం ప్రదర్శించడానికి ఏమిటి కారణం? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కేతకి ప్రవర్తనకు అనేక కారణాలున్నాయి.
ఒకటి, ఆమె దేవతా స్త్రీ అయినప్పటికీ ఒక మానవుణ్ణి వలచి పెళ్లాడింది. అతని కోసం మానవత్వం అవలంబించింది. అటువంటప్పుడు తాను మానవ స్త్రీల విధులు నిర్వర్తించడం భావ్యంగా ఉంటుంది, కానీ తాను అమానవ స్త్రీనన్నది భర్తకి చీటికి మాటికి జ్ఞాపకం చేయడం భావ్యంగా ఉండదు. రెండో సంగతి, ఆమె మానవ స్త్రీ కాదు కనుక మానవ స్త్రీలకు దుర్భరమనిపించే పరిస్థితులు ఆమెను కదల్చలేకపోవచ్చు. బలహీనుడి కన్నా బలవంతుడెప్పుడూ ఎక్కువ నిగ్రహం కలిగి ఉంటాడు. మూడో సంగతి, కేతకి ఎద్దు మీద చూపిన బలంలో 10వ వంతు భర్త మీద చూపి ఉంటే అతను బతికున్నంత కాలము అవిటివాడై ఉండేవాడు. అందువల్ల కేతకి కాపురం సుఖమయం కాబోదు. అందుచేతనే తన శక్తిని భర్త గుర్తించే అవకాశం దొరికిన దాకా కేతకి ఎంతో ఓర్పు వహించి నేర్చుకోదగిన గుణపాఠం అతన్నే నేర్చుకోనిచ్చింది అని బదులిచ్చాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.